హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్పెషల్ కర్రీ అండి, గుత్తొంకాయ మసాలా కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మందార పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. విడిచిన పువ్వులను చూడంగానే నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. కాసేపు ఆ పువ్వులతోనే ఉండిపోయాను. ఉదయం లేచిన దగ్గర నుంచి ఓ పావు గంట అయినా ఆ పువ్వుల దగ్గరే ఉన్నా. అంటే మొన్న సాటర్డే పెళ్ళికి వెళ్ళామండి, మా ఊరు వెళ్ళాము. ఆ ఊరు నుంచి నేను కోసుకొచ్చాను అనమాట కొన్ని మొగ్గల్ని. ఆ ఉదయాన్నే విడవగానే చాలా బాగున్నాయి. ఇంకా మనస్ఫూర్తిగా దేవుడికి పెట్టి చక్కగా అలంకరణ చేసుకొని, ఈరోజు మంగళవారం ఒకటి హనుమద్ విజయోత్సవం సందర్భంగా చాలా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి నేను. అలానే గుత్తొంకాయ కూరకి కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకొని మసాలా అది బాగా వేసి మనం ఫస్ట్ వంకాయల్ని ఫ్రై అది చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనకి గుత్తొంకాయకి కావాల్సినవి మసాలా తీసుకోవాలండి. మసాలాకి ఏంటంటే పలుకులు, అల్లం వెల్లుల్లి, అలానే ఒక స్పూన్ బియ్యం, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు. కాజు ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మసాలా మనకి నిల్వ ఉండాలి అంటే పాడవకుండా ఉండాలంటే చేతులు పెట్టకూడదు మసాలా. అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాను నేను. అది చల్లారిన తర్వాత ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. దీన్ని చేయి పెట్టకూడదు అనమాట, స్పూన్తోనే తీసుకోవాలి. చేయి తగిలితే తొందరగా పాడవుతుంది. అదే ఇలా ఉండడం వల్ల ఒక 10 days అయినా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది అనమాట. అదే మిక్సీలో మళ్ళీ నేను మసాలా గ్రేవీ కోసం నేను ఒక 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి గ్రేవీ కోసం. ఈ మసాలా గుత్తొంకాయ కూర అంటే గ్రేవీ కావాలి కదా, అందుకనేసి ఇందులోనే కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా అవేం వేయలేదు. ఇంకా ఇది ఉంటాయి కదండి దోసకాయ పప్పు, అది కూడా వేసుకోవచ్చు. అది ఇంట్లో లేదు, నేను వేయలేదు. ఆ దోసపప్పు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. లైట్గా ఫస్ట్ పాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ పట్టుకున్నామో మసాలాని, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అంటే స్టఫ్ కోసం, ఇది గుత్తొంకాయలో స్టఫ్ చేస్తాం కదా, ఆ స్టఫ్ కోసం పసుపు, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు, కారం వేసి దీన్ని కొంచెం వేయిస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్లు, పెద్ద స్పూన్లతో 2 స్పూన్లు శనగపిండి వేసానండి. ఈ శనగపిండి వేయడం వల్ల గుత్తొంకాయ కూర చాలా టేస్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. అలానే ఈ యొక్క స్టఫ్ని మనం స్టోర్ చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసి పిల్లలకి పెడితే, గానుగ నూనె అయినా సరే నెయ్యి అయినా వేసి పొడిలా కలిపి పెడితే చాలా బాగుంటుందండి. ఇది ఉంచుకొని మనం ఫ్రైల్లోని ఏదైనా గ్రేవీ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు శనగపిండి వల్ల, ఒక 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. అలానే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఏ గ్రేవీ కన్నా అంటే ఆనియన్స్, టమాటాలు మనం మిక్సీ పట్టినా సరే ఇలా ముక్కలుగా తగిలితే బాగుంటుందండి కూరకి. అందుకని నేను కూరకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా. అంటే మిక్సీ పట్టింది వేరే టేస్ట్ వస్తుంది, ఈ ముక్కలు ఉన్నది కూడా వేరే టేస్ట్ వస్తుంది అనమాట. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీరుకోవాలి. కళాయి పెట్టాను, ఆయిల్ హీట్ అవుతుంది. ఈలోపు వంకాయలు మాత్రం అప్పటికప్పుడే కట్ చేసుకోవాలండి. అంటే కట్ చేసి పక్కన పెడితే కలర్ మారిపోతాయి, చిన్న వగర అయిపోతాయి అన్నమాట, బాగోదు. కలర్ కూడా మారిపోతాయి. అందుకని ఆయిల్ హీట్ అయ్యేలోపే మన వంకాయలని ఇలా కట్ చేసుకోవాలి. పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకొని వాటర్లో వేసుకోవాలండి. కట్ చేసిన వెంటనే బయట ఉంచకూడదు, బయట ఉంచితే వెంటనే కలర్ మారిపోతాయి అన్నమాట. ఫస్ట్ ముచ్చుకులు ఉంచుకోవాలి. గుత్తొంకాయ అంటేనే ముచ్చుకులు ఉండాలి కదా, గుత్తితో పాటు ఉండాలన్నమాట. ముచ్చుకులు ఎక్కువ కాకుండా లైట్గా తీసాను నేను. అవి పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకొని అడుగు వరకు కాకుండా 4 sides కట్ చేసుకోవాలన్నమాట. 2 sides 4 భాగాలుగా, అంటే మనం స్టఫ్ పెట్టడానికి వీలుగా ఉండే విధానంగా కట్ చేసుకోవాలి. వీటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఉప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలన్నమాట. ఉప్పు అందుకే చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే స్టఫ్లో వేసాము, ఈ వంకాయల్లో వేస్తాము, మళ్ళీ కూరలో వేస్తాం కాబట్టి ఒకేసారి ఎక్కువ వేయకుండా అన్నిటిలో కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి.
ఇవి వేగిన తర్వాత పక్కకి తీసుకొని చల్లారబెట్టుకోవాలండి వీటిని. చాలా బాగుంటుందండి. ఇలా కూడా గుత్తొంకాయల్ని ఇందులో అంటే గ్రేవీ కాకుండా ఇందులో స్టఫ్ పెట్టి ఇంకొకసారి వేయించుకొని తీసి కూడా అలా కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అది స్టఫ్ వంకాయ అనేసి అలా కూడా తినొచ్చు, అంటే ఫ్రై లాగా చేసుకొని తినొచ్చు. ఇలా గ్రేవీలా కాకుండా అలా అది సేమ్ స్టఫే వేసి ఇంకొకసారి మళ్ళీ మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఇంకేం వాటర్ అది వేయకుండా కూడా అలా కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. ఇంకా ఆనియన్స్ వేగినాయండి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర అది వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అదే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసానండి. ఆ తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసాను. అలానే మనం మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసాను, 1 స్పూను. ఒక పెద్ద స్పూన్తో కారం, అంటే కారం మీరు తగినంత వేసుకోండి. అలానే మనం స్టఫ్ చేసుకోవడానికి పెట్టుకున్న మిక్స్డ్ కూడా కొంచెం వేసాను అనమాట, 1 స్పూను. టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేయడం వల్ల. గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక టీ గ్లాసుడు పెరుగు, గ్రేవీ కోసమే ఈ పెరుగు కూడా. ఇదంతా బాగా మగ్గనివ్వాలి. హైలో పెట్టి దగ్గర ఉండి మగ్గించుకోవాలి. ఈ మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు అది ఉడికేలోపు మనం ఈ స్టఫ్ పెట్టుకోవాలండి. ఈ స్టఫ్ అనేది గట్టిగా పెట్టి ప్రెస్ చేస్తే ఇంక అందులో అలా ఉండిపోతుంది అనమాట ముద్ద. మనం ఏదైతే వేయించుకున్నామో ఆ ముద్దని వేపిన వంకాయల్లో పెడుతున్నాను నేను. ఇలా సెంటర్కి పెట్టి ఆ 4 ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా అంటుకొని ఉండిపోతుంది అనమాట. అలా చాలా బాగుంటుందండి. వీటిని ఇలా వేపేసుకొని కూడా తినేయచ్చు. గ్రేవీ రెడీ అవుతుందండి. ఉడికింది, సగం ఉడికిపోయింది. అంటే కొంచెం గ్రేవీ ఉంచుకోవాలి కాబట్టి కొంచెం గ్రేవీ ఉండంగానే వీటిని వేయాలన్నమాట. వేసి ఇంకేం కదపకూడదు, సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఆ లోపల ఉన్న స్టఫ్ అంతా ఉడుకుతుందనమాట. మనం కదిపామనుకోండి, కలిపితే కదిలిపోయి పోతుందనమాట. అలా కాకుండా కదపకుండా అలా దేనికది ముక్కలంటే చేపల పులుసు పెట్టినట్టుగా అలా దేనికది పెట్టేసి కొంచెం అలా వాటర్లోనే మూత పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేయాలి. తర్వాత లాస్ట్లో సగం ఉడికిన తర్వాత తీసుకుంటే వంకాయ మసాలా కర్రీ రెడీ అండి. గుత్తొంకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.